నిజంగానే ఈరోజు చాలా సంతోషం. ఎవరైతే మా యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి ఆలోచన మేరకు ఈరోజు మన అందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జూనియర్ కాలేజీలలో కూడా ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని పట్ల ప్రజలంతా కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ చాలామంది దీని పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడా లేని విధంగా మాకు తెలిసి ఎక్కడా కూడా ఏ రాష్ట్రం కూడా లేదు. ఈ మధ్యాహ్న ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం పెట్టడం అనేది చాలా శుభపరిణామం. నిజంగా దీని పట్ల ఇంకా కూడా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గ్రామీణ వాతావరణం ఎక్కువగా ఉంది. ఈ కాలేజీకి సంబంధించి అందరూ కూడా చాలా బాగా ఆనందంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పట్ల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు తెలియజేసుకుంటాం. నమస్కారాలు. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 6 నెలల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన విషయం మీకు అంతా కూడా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం ఒకసారి తెలియజేసుకుంటూ, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మిడ్ డే మీల్స్ అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేసి ఈసారి మీకు అందరికీ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు పొడిగించి డ్రాప్ అవుట్స్ కాకుండా పిల్లలందరూ కూడా మధ్యాహ్న భోజనం తృప్తిగా తిని ఇక్కడే పాఠశాలలో పాఠాలు అభ్యసించి మంచి రిజల్ట్స్లో పిల్లలు ముందుకు రావాలనే ఉద్దేశంతో దూరదృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అందరికీ కూడా తెలుసు. ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలని ప్రతి పాఠశాలను కూడా విద్యార్థులందరూ కూడా డ్రాప్అవుట్ కాకుండా అందరూ బడికి రావాలి, అందరూ చదువుకోవాలి, అందరికీ పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ సక్రమంగా టైంకు ఇవ్వాలి. అదేవిధంగా భోజనాలు వాళ్ళకు వసతి కల్పించాలి, లెక్చరర్స్ ఉండాలి, బిల్డింగ్స్ ఉండాలి, పారిశుద్ధ్యం ఉండాలి. అన్ని కార్యక్రమాలు కూడా పాఠశాలకు ఇచ్చి అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఒక డిఎస్సి ఒక టీచర్ పోస్ట్ కూడా వేయకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16,500 టీచర్ పోస్టులని మంజూరు చేసి వచ్చే విద్యా సంవత్సరం మన అకాడమిక్ ఇయర్ లోపల దాన్ని పూర్తి చేసి టీచర్స్ అందరినీ కూడా జాయిన్ చేసే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుట్టే విషయం మీకంతా కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఐటీ సెక్టార్లో ఈ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాలను కూడా సైమల్టేనియస్గా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. 20 లక్షల మందికి ఏదైతే వాగ్దానం చేసినామో ప్రభుత్వం రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. ఆ 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీలు అంతా కూడా ఎంఓయూ చేస్తూ ఉంది. రేపే ముఖ్యమంత్రి గారు కూడా కుప్పానికి వస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. గుడిపల్లి మండలంలో, రామకుప్ప మండలంలో, శాంతిపురం మండలంలో, మల్లానూరు ఏరియా కూడా ఇక్కడ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేయాలని మన నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా కార్యక్రమాలు చేసి ఎవరైతే చదువుకున్నారో అందరికీ ప్లేస్మెంట్ వచ్చే విధంగా ఇక్కడ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనమే కాకుండా డిగ్రీ కాలేజీలో కూడా అన్ని డిపార్ట్మెంట్లు పెట్టి వాళ్ళకందరికీ కూడా విద్య ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చి ప్రైవేటు కాలేజీ ప్రైవేట్ స్కూలుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీసుకొని వచ్చేదే మా ప్రభుత్వం యొక్క ధ్యేయమనిసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ఈరోజు మల్లానూరులో మన ఈ జూనియర్ కాలేజీలో కొండాంగూరు జూనియర్ కాలేజీలో బ్రహ్మాండంగా ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికి మన ప్రిన్సిపాల్ గారు, అధ్యాపకులందరూ కూడా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించారు. బ్రహ్మాండంగా తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా వచ్చారు. విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేసినారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అనేసి కూడా అందరూ కూడా అభినందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే. మనకు ఉండాలనే పెట్టినారు.
ఫుల్